ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘరగ దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. మాస్టర్స్, మనం గత 4 రోజుల నుంచి ధ్యానం చేసేవారు ఎలా ఉండాలి అనే విషయం గురించి బుద్ధుడు చెప్పిన పంచమహాసూత్రాలలో ఈరోజు చిట్ట చివరిదైనటువంటిది కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలి. దీని గురించి మనం తెలుసుకుందాం. చూడండి, జీవితం అంటే కేవలం పూలబాట మాత్రమే కాదు. ప్రతి ఒక్క మానవుని జీవితంలో ఒక దశలో కష్టాలనేవి తప్పకుండా ఉంటాయి. అవి రకరకాలుగా ఉండొచ్చు. ఆరోగ్యపరంగా ఉండొచ్చు, కుటుంబ పరంగా ఉండొచ్చు, కొన్నిసార్లు అవమానాలు ఎదుర్కోవచ్చు, కొన్నిసార్లు ఒంటరితనంగా ఉండొచ్చు, కొన్నిసార్లు నిరాశకు లోనవుతుండొచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలు. నిరుద్యోగము, పిల్లలు కాకుండా ఉండడము, లేదా పెళ్లిళ్ళు కాకుండా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలుగా ఆర్థికంగా అన్ని రకాలుగా ఉంటాయి. మరి ఈ కష్టాలు వచ్చినప్పుడు చాలా మంది భయపడిపోతారు. కొంతమంది అయితే జీవితాన్ని ద్వేషించడమే ప్రారంభిస్తారు. ఎందుకు నాకు ఈ జన్మ అనే స్థితికి కూడా వస్తారు. కానీ గౌతమ బుద్ధుడు ఒక గొప్ప సత్యాన్ని చెప్పారు. ఏంటి? కష్టాల నుండి పారిపోకూడదు. కష్టాలు వచ్చినప్పుడు ఏం చేయాలి? వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. ఎందుకంటే ప్రతి కష్టం నీలో దాగి ఉన్నటువంటి ఆ శక్తిని మేలుకొల్పేందుకు వచ్చింది. మరి చాలా మంది ఈ సంగతి తెలియక కష్టాలు ఎందుకు వస్తాయి, నాకే ఎందుకు వచ్చాయి కష్టాలు, నేను ఎవరికీ చెడు చేయలేదు, నేను అందరితో మంచిగా ఉంటాను, నాకే ఎందుకు ఈ కష్టాలు వచ్చాయి అని అంటారు. కానీ ప్రకృతి ఇక్కడ ఒక గొప్ప నియమాన్ని చెప్తుంది. ఏంటి అంటే, చూడండి, బంగారం ఉంది. బంగారం ఏం చేస్తారు? దాన్ని అగ్నిలోన కాల్చితేనే దానికి మెరుపుదనం అనేది వస్తుంది, అవునా? మరి వజ్రం ఉంది. ఆ వజ్రం ఏంది? ఒత్తిడిని తట్టుకుంటేనే ఆ వజ్రం యొక్క విలువ తెలుస్తుంది, అంతే కదా? వజ్రం మబ్బుగా ఉందనుకోండి, ఎవరైనా వజ్రం అంటే నమ్ముతారా? ఎవరు నమ్మరు. దాన్ని ఆ క్లీన్ చేసేటప్పుడు ఆ ఒత్తిడిని తట్టుకుంటేనే అది విలువైనది అవుతుంది. ఒక విత్తనం ఉంది. ఆ విత్తనము మట్టిలో కప్పి పెట్టినప్పుడు ఆ చీకటిని ఆ చీకటిలో పోరాడితేనే, అంటే మనం నీళ్లు పోయడం, దాంట్లో మగ్గి ఉండడం, అలా పోరాడితేనే ఆ విత్తనం ఒక చెట్టులా అవుతుంది. అలాగే మానవుడు కూడా కష్టాల ద్వారా లోపల బలపరచబడతాడు. అంటే ఆ కష్టాలు ఎప్పుడైతే వస్తాయో వాటిని తట్టుకుంటాడో అతడు గట్టిగా తయారవుతాడు. మరి ధ్యానం చేసేటటువంటి ఆ వ్యక్తి ఈ రహస్యాన్ని అర్థం చేసుకుంటాడు. కాబట్టి ఏం చేస్తాడు? ధ్యానం చేసే వ్యక్తి కష్టాలకు పారిపోడు, ధైర్యంగా ఎదుర్కొంటాడు. మరి కష్టాల నుంచి పారిపోతే ఏమవుతుంది? చూడండి, ఒక నీడ మన వెంట వస్తుంది. ఆ నీడను చూసి పరిగెత్తితే ఎలా ఉంటుంది? ఆ పరిగెత్తే మనిషి ఎలా ఉంటాడో మనం కూడా మన నీడను చూస్తే అలా పరిగెత్తుతాం. అంటే కష్టాల నుంచి పారిపోతాడంటే నీడను చూసి భయపడి ఒక మనిషి ఎలా పారిపోతాడో మనం కూడా అలా పారిపోతాము. ఇంకా భయం పెరుగుతుంది, ధైర్యము తగ్గుతుంది, మన మనస్సు కూడా బలహీన పడుతుంది. అందుకే కష్టాలకు ఎప్పుడు కానీ భయపడకూడదు. కానీ ఇక్కడ చూడండి, కష్టాన్ని ఎప్పుడు అయితే మనం ఎదుర్కొంటామో మనకు తెలియకుండానే మనలో ఒక కొత్త శక్తి ఏర్పడుతుంది, మనకే తెలియదు. మరి బుద్ధుడి జీవితంలో కూడా ఎన్నో కష్టాలు. చూడడానికి ఆయన మహా చక్రవర్తి కొడుకు. ఎవరు? బుద్ధుడు. ఆయన జీవితం
చాలా గొప్పగా సాగింది. కానీ అది అంత సులభం కాదు. ఎప్పుడు తను ప్రాపంచిక జీవితంలో ఉన్నప్పుడు చాలా చక్కగా ఎంతో గొప్పగా జీవించింది. కానీ ఆయన ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశించిండో అప్పుడు ఈ రాజ్యభోగాలను వదిలిండు, అడవుల్లో తిరిగిండు, ఎన్నో రోజులు ఆకలితో అలమటించాడు, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. అవునా కదా? ఒంటరితనాన్ని అనుభవించాడు. అయినా ఆయన ఎప్పుడూ అతని మనసు విరిగిపోలేదు. ఆ కష్టాలకు నా వల్ల కాదు, నేను ఈ ఆధ్యాత్మిక మార్గంలో నడవలేను అని ఎప్పుడూ ఆయన అనుకోలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఈ కష్టాలే నాకు శాపాలు. శాపాలు కాదు, ఈ కష్టాలు నాకు శాపాలు కాదు, నాలో ఉన్నటువంటి ఆ శక్తిని మేలుకొలుపుతుంది అనే విషయం గౌతమ బుద్ధుడికి తెలుసు. మరి గౌతమ బుద్ధుడు ఒక్కడేనా అంటే ప్రపంచంలో ఎంతో మంది గొప్ప గొప్ప మహానుభావులు కష్టాలు అనుకోలేదు వాళ్ళ జీవితంలో వచ్చినటువంటివి. చూడండి, ఉదాహరణకు మనం స్వామి వివేకానందని తీసుకుందాం. ఇతడు చాలా తెలివైనటువంటి వ్యక్తి. కానీ తన యొక్క జీవితంలో ఆయన కుటుంబంలో తీవ్రమైనటువంటి పేదరికం ఏర్పడింది. ఇంట్లో తినడానికి కనీసం ఆహారం కూడా ఉండేది కాదు. మరి ఉద్యోగం కోసం ఎన్నో చోట్ల తిరిగాడు. ఆయనను రకరకాలుగా ఎంతో మంది అవమానించారు. కానీ ఆయన ఇవన్నిటినీ ఎదుర్కొని ప్రపంచానికే మన యొక్క భారతీయ ఆధ్యాత్మికతను పరిచయం చేసిండు వివేకానందుడు. ఆయన చెప్పిన మాట ఒకటే ఒకటి, ఏంటి? లేచి నిలబడు. కష్టం వస్తే పారిపోవద్దు. ఏం చేయాలి? తట్టుకొని ధైర్యంగా లేచి నిలబడి మన మార్గంలో మనం ముందుకు వెళ్ళాలి, ధైర్యంగా ఎదుర్కోవాలి. మరి అబ్దుల్ కలాం, ఇతడు కూడా చాలా పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తి. ఈయన కనీసం చదవడానికి కూడా సరైనటువంటి సౌకర్యాలు కూడా లేవు, ఎన్నో కష్టాలు. కానీ ఆయనలో ఉన్నటువంటి ఒక గొప్ప కళ ఏంటి అదంటే, దేశానికి ఉపయోగపడాలి నేను. మరి ఆ దేశానికి ఉపయోగపడే విషయంలో ఆయన అనేక రకాలైనటువంటి అపజయాలు ఎదుర్కొన్నాడు. అయినా సరే ఆయన ఎప్పుడు ఆయన ప్రయత్నం ఆపలేదు. ఒకసారి ఒక రాకెట్ ని తయారు చేసింట. ఆ రాకెట్ తయారు చేసి పైనికి వదిలే క్రమంలో అతడు విఫలమైంది ఆ ప్రయత్నం అనేది. ఆ రాకెట్ పైకి పోలేదు. మరి ఎన్నో రకాలుగా ఎంతో మంది విమర్శించారు. అతను మాత్రం కూలిపోలేదు. కానీ ఆయన పట్టుదలగా ఆయన యొక్క కృషి చేసి ఏం చేశాడు? భారతదేశానికే గొప్ప శాస్త్రవేత్తగా, ఒక రాష్ట్రపతిగా ఎదిగారు. అలా మరి ఒక మదర్ తెరిసా, ఈమెం చేసింది? ఎవరికైతే బాధలు ఉంటాయో, వాళ్ళ జీవితంలో ఎవరైతే బాధపడుతుంటారో ఆ బాధపడ్డ వాళ్ళకే సేవ చేసేది ఈమె. ఇలా ఈమె ఎటువంటి వాళ్ళకి చేసేది ఏంటంటే, రోగులకు, అనాథలకు, చనిపోతున్నారు, ఇంకా వాళ్ళకి ఎవరు దిక్కు లేదు, ఇంకా వాళ్ళ అంతిమ స్థితిలో ఉన్నారు, అటువంటి వాళ్ళకందరికీ, ఎవరైతే బాధలు ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ ఆమె ఎంతో సహాయం చేస్తుంది. మరి ఆమెకు కూడా బయట చూడడానికి బాగానే ఉన్న అంతరంగంలో ఎన్నో రకాలుగా బాధలు ఉండేవి. ఎన్ని రకాల బాధలు ఉన్నా ఆమె మదర్ తెరిసా, ఆమె ఎప్పుడు చేసేటువంటి సేవ ఎప్పుడు మానలేదు. ఆమె చెప్పిన ఒకటే ఒక మాట ఏంటంటే, మనం ఏదైతే ఒక సేవ చేస్తున్నామో దాన్ని మనం ప్రేమతో చేయాలి. ప్రేమతో చేసిన సేవనే మనకు నిజమైనటువంటి ధ్యాన మార్గం, అదే గొప్ప మార్గం అని మదర్ తెరిసా చెప్పింది. మరి ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు కష్టాలు వచ్చినా సరే వాళ్ళ జీవితంలో, ఒక ధ్రువుడు అనుకోండి, ఒక శ్రీకృష్ణుడు అనుకోండి, ఒక రాముడు అనుకోండి, ఇలాంటి వాళ్ళు ఎంతో మంది కష్టాలు వచ్చాయని వాళ్ళు ఎప్పుడూ జీవితంలో నుంచి పారిపోలేదు. వాళ్ళు ఒకటే చెప్పుకుంటారు, పెద్దవాళ్ళంతా గొప్ప వాళ్ళంతా చెప్పే ఒకే ఒక మాట, ఈ కష్టాలు శాపాలు కాదు,
ఆ కష్టాలు మనలో మేల్కొలుపు, మనల్ని మేలుకొలుపుతారు అని వాళ్ళకు తెలుసు. అంటే ఇక్కడ చూడండి, ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు. చెప్తున్నాం కదా, మనం కష్టాలు వస్తే ధైర్యంగా ఎదుర్కోవాలంటే ఆ ధైర్యం అనేది భయం లేకపోవడం కాదు. ధైర్యం అంటే భయం ఉన్నా మనం ముందుకు నడవాలి. మరి నిజమైన ధైర్యవంతుడు ఎప్పుడూ భయపడడని కాదు, ఆ భయాన్ని దాటుకొని నిలబడగలిగిన వాడే ధైర్యవంతుడు. ఉంటారు కదా కొంతమంది, ఇప్పుడు ఉదాహరణకు స్విమ్మింగ్ చేస్తుంటారు, వాళ్ళ లోపల ఎంతో భయం ఉంటుంది స్విమ్మింగ్ అంటే, కానీ ధైర్యంగా ఆ స్విమ్మింగ్ చేస్తాం. అంటే అలా వాళ్ళలో ఆ ధైర్యం లేకపోయినా లోపల పెట్టుకొని ఆ భయాన్ని కప్పిపుచ్చుకొని ధైర్యంగా ఆ వచ్చినటువంటి, అదంటే స్విమ్మింగ్ అంటే కష్టం కాదు, అది వాళ్ళకు వచ్చిన కష్టం కాదు, కానీ ఏదైనా ఒక పని కష్టాలు వచ్చిన వాళ్ళు కూడా ఆ విధంగానే, కష్టాలు వచ్చినా వాళ్ళు భయపడుతున్న భయం లేకుండా ధైర్యంగా ముందుకు నడుస్తుంటారు. మరి మనకిచ్చినటువంటి ఈ గొప్ప మార్గం, బ్రహ్మర్షి పత్రిజీ అందించినటువంటి ఈ ధ్యానం ద్వారా మనలో ఎంతో ధైర్యాన్ని పెంచుతుంది. చూడండి, ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించే వాళ్లకు గురువులు ఉంటారు కదా, మరి ఎప్పుడో ఒకప్పుడు ఎవరికైనా ఏ శిష్యుడికి కానీ శిష్యురాలికి కానీ కష్టాలు ఒకానొక సమయంలో ఎదురవుతుంటాయి. అలాగే ఒకసారి ఒక శిష్యుడికి ఒక కష్టం వచ్చిందంట. అతడు ఏం చేసిందంట, గురువు దగ్గరికి వెళ్ళి, గురువుగారు, నా జీవితంలో అన్నీ సమస్యలే, నేను ఎంతగా చిన్నప్పటి నుంచి కష్టాలు పడుతున్నాను, ఇప్పటికి కూడా ఇంకా కష్టంగా ఉంది, నేను ఈ కష్టాలతో అలసిపోయాను అని చెప్పేసి గురువుకు విన్నవించుకున్నాడంట. అప్పుడు గురువు నవ్వి ఏం చేసిందంట, అతని ఒక పెద్ద చెట్టు దగ్గరికి తీసుకెళ్లి ఆ చెట్టును చూపించిందంట. చూడు, ఈ చెట్టు ఎందుకు ఇంత బలంగా ఉంది అని ఆ శిష్యుడిని అడిగాడంట. అప్పుడు శిష్యుడు అన్నాడంట, ఈ చెట్టు ఎన్నో గాలులకు వానలకు ఎన్ని వచ్చినా ఎదుర్కొని తట్టుకొని నిలబడింది, దాని యొక్క శక్తి అది నిలుపుకుంది అని చెప్పిందంట. అప్పుడు గురువు చిరునవ్వుతో ఏం చెప్పాడంట, ఇలాగే మానవుడు కూడా కష్టాలను ఎదుర్కొన్నప్పుడే బలపడతాడు. కష్టాలు వచ్చాయని పారిపోవు, ఏం చెయ్యాలి, ధైర్యంగా నిలబడాలి. ఆ చెట్టు ఎలా అయితే తట్టుకొని నిలబడిందో నువ్వు కూడా అలాగే తట్టుకొని నిలబడు అని చెప్పి ఆ శిష్యుడికి గురువు చెప్పినట. మరి ధ్యానం మనకి ఇచ్చే అసలు బలం ఇదే. మరి ధ్యానం వల్ల మనకు వచ్చినటువంటి సమస్యలు మాయమవుతాయా అంటే ఏమీ కావండి, కానీ ఆ సమస్యలను చూసే దృష్టి మారుతుంది. మనకి ఏవైతే సమస్యలు వచ్చాయో ఆ సమస్యలు చూసే దృష్టి మారుతుంది. చూడండి, ముందు మనం ఏం చేసేవాళ్ళం, ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు చిన్న సమస్యలకే కూలిపోయేవాళ్ళం. ఇప్పుడు ఎలా తయారయ్యాం, వస్తే రాని, నేను చేసిందే వచ్చింది, గతంలో నేను ఏదైతే చేశానో ఇప్పుడు అదే అనుభవిస్తున్నాను, కాబట్టి ఇది శాశ్వతంగా ఇలాగే ఉండదు, దీని నుంచి కూడా నేను బయటపడతాను. ఎలా బయటపడతావు, పత్రిగారు ఇచ్చినటువంటి శ్వాస మీద ధ్యాస ధ్యానం చేసి ఆ కష్టం నుంచి నేను బయటపడతాను అనే ఒక ప్రశాంతమైనటువంటి ఆలోచన వచ్చేసింది. అదే నేర్చుకున్నాం. అంటే ధ్యానం ఏం చేస్తుంది, మన మనస్సును లోపల బలపరుస్తుంది, పిరికి వాళ్ళలా తయారు చెయ్యదు. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తాడంటే అర్జునుడికి, మాత్రా స్పర్శస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద, అంటే సుఖాలు దుఃఖాలు వచ్చిపోతుంటాయి, ఏవి శాశ్వతంగా అలాగే ఉండవు, కానీ వాటిని సహనంతో భరించగలిగిన వాడే స్థిరమైన వాడు అని చెప్పేసి అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. మరి ఇంత లోతైన సత్యం, కష్టాలు మనలో ఏమి బయటకు తీస్తాయి, ఓ దిక్కు సత్యం ఉంది, ఓ దిక్కు కష్టాలు, ఈ రెండు కలిపి మనలో నుంచి
ఏమి బయటకు తీస్తాయి అంటే కష్టాలు వచ్చినప్పుడు మన అసలు స్వభావం బయటపడుతుంది. చూడు, సుఖంగా జీవించిన ఎన్ని రోజులు మనం ఏం చేస్తాం? భగవంతుని ఎంతో గొప్పగా పొగుడుతాం. మన కట్టుకున్న భర్తను కానీ భార్యను కానీ ఎంతో గొప్పగా పొగుడుతాం. అవునా కదా? ఆ సమయంలో మన పిల్లలు కానీ మన అత్తమామ కానీ తల్లిదండ్రిని కానీ ఎంతో చక్కగా గౌరవిస్తాము, ప్రేమిస్తాము, పొగుడుతాము, రకరకాలుగా చేస్తాం. కానీ ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు మనం ఎట్లా వాళ్ళతో వ్యవహరిస్తాము? కోపంతోనా, భయముతోనా, సహనముతోనా, విశ్వాసంతోనా? ఇవన్నీ మనలో నుంచి బయటపడటానికే ఆ కష్టాలు మనకు వస్తాయి. అంటే మన ఎదుగుదలలో మనకు వస్తాయి. మనం చేసిన కష్టాలే మనకు వస్తాయి. అందుకే కష్టాలు వచ్చినప్పుడు ఎందుకు వచ్చాను? ఆ కష్టాలు మనకి ఎలా ఉంటాయంటే మనం చూసుకునే అద్దం లాంటివి. అర్థమైందా? మనం చూసుకునే అద్దం మనం ఎలా ఉన్నామో అలా చూపిస్తుంది. కష్టాలు వచ్చినప్పుడు కూడా మనకు అద్దంలా చూపిస్తాయి. అంటే చెప్పుకున్నాం ఇందాక, కోపము, సహనము, విశ్వాసం, భయం. ఈ నాలుగింటిలో నీకు అద్దంలో చక్కగా చూపిస్తుంది. కానీ ఒక ధ్యాని కష్టాలను చూసి ఇలా అడుగుతాడు. ఏమడుగుతాడు? ఈ పరిస్థితి నాకు ఏం నేర్పిస్తుంది? అంటే ఎంత ధైర్యం కావాలి చూడండి. ఒక ధ్యానికే ఉంటుంది ఈ ధైర్యం. దీని నుంచి నేనేం నేర్చుకోవాలి? ఎందుకు వచ్చింది నాకు ఈ కష్టం? కేవలం ఒక ధ్యాని మాత్రమే అలా ఆలోచిస్తాడు. చూడండి, ఉదాహరణకు ఒక మట్టి కుండ ఉంది. మట్టి కుండను కుండను తయారు చేయాలంటే ఏం చేయాలి మనం? ఆ మట్టిని నీళ్ళతో తడపాలి, దాన్ని తొక్కుతారు. తర్వాత ఒక మెషిన్ పెట్టి దాన్ని తిప్పుతా ఉంటారు. తిప్పి 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 పెడతారు. ఆ తిప్పిన తర్వాత అగ్నిలో కాలుస్తారు. కాల్చినప్పుడే అది చక్కగా ఒక బలమైనటువంటి ఒక పాత్ర, ఆ మట్టి కుండ తయారవుతుంది. ఆ మట్టి కుండ తయారు కావడానికి అది ఎన్ని కష్టాలు పడుతుందో మానవుడు కూడా తన జీవితంలో వచ్చినటువంటి ఆ కష్టాలను భరిస్తే మనం కూడా ఒక చక్కటి కుండలా తయారవుతాం. అవుతామా లేదా? కొంతమంది చూస్తే ఇంత గట్టిగా ఎలా తయారయ్యారంటే వాళ్ళ జీవితంలో వాళ్ళకు నేర్పించినటువంటి ఆ కష్టం అనుకోండి, వాళ్ళకు వచ్చినటువంటి సమస్యలు అనుకోండి. కొంతమందికి ఆటోమేటిక్గా మంచిగా వస్తాయి. కాబట్టి మనిషి జీవితంలో కూడా అలా కష్టాలు వస్తేనే అతడు ఎదగడానికి అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ ధైర్యంగా ఉండేటటువంటి ఒక ధ్యాని లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, ధైర్యంగా ఉండేటువంటి ధ్యాని ఎటువంటి కష్టం వచ్చినా అంత తొందరగా పడిపోడు, కింద పడిపోడు. ఎంత పెద్ద సమస్య వచ్చినా ఏం చేస్తాడు? ఆ సమయంలో ఆగి ఆలోచిస్తాడు, ఎందుకు ఈ సమస్య వచ్చింది. నెక్స్ట్, తన జీవితంలో ఆశను కోల్పోడు. ఎలా ఉంటుంది అతని ఆశ అంటే, చీకటి తర్వాత ఏమొస్తుంది? వెలుగొస్తుంది. ఆ విషయము ధైర్యంగా ఉండేటువంటి ధ్యానికి తెలుసు. నెక్స్ట్, ఒంటరిగా ఉన్న అతడు నిలబడతాడు. నేను ఒంటరిగా ఉన్నా, నాకెవరు జత లేరు అని చెప్పేసి ఎప్పుడు భయపడడు. ఆయనకు అంత అంతరంగ బలం అనేది చక్కగా పెరుగుతుంది. తర్వాత తనకున్నటువంటి ఆ ధైర్యాన్ని, బలాన్ని ఇతరులకు పంచుతాడు. నేనొక్కనే ఉంటే చాలు అనుకోడు. తన యొక్క బాధల ద్వారా ఏదైతే నేర్చుకుంటాడో తను ఇతరులకు నేర్పుతాడు. ఎందుకు మరి కొంతమంది ఈ కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు విరిగిపోతారంటే, వాళ్ళ యొక్క జీవితాన్ని కేవలం సుఖం కోసం మాత్రమే
చూస్తారు. సుఖంలో ఉన్నవాడు ఏమీ నేర్చుకోడు, సుఖపడడం ఒక్కటే తెలుస్తుంది. కానీ చూడండి, మన జీవితంలో ఏదైనా ఒక అనుభవం పొందాలి, పాఠాలు నేర్చుకోవాలి అంటే కష్టము, బాధ, సమస్య, సుఖం, దుఃఖం ఇవన్నీ రావాలి. వస్తాయి కూడా సహజంగా, ఏది ఊరుకోదు. ఎందుకంటే ఈ జీవితమే ఒక పాఠశాల. మనకు పత్రి గారు చెప్తారు, భూమి ఒక అద్భుతమైన పాఠశాల. ఈ పాఠశాలలో మనం పాఠాలు నేర్చుకోవడానికి వచ్చాం. అలాగే మన జీవితంలో ప్రతి కష్టము ఒక పాఠమే. ధ్యానం చేసే వ్యక్తి ఈ పాఠాలన్నిటినీ స్వీకరిస్తాడు. ఎందుకు వచ్చింది నాకు ఇదే అని ఎప్పుడు అనుకోడు. బుద్ధుడు ఏం చెప్తాడంటే, ఎవరైతే బాధల్ని అర్థం చేసుకుంటారో వాళ్ళే విముక్తి వైపు నడుస్తారు అని చెప్తారు. బాధల్ని ఎవరు అర్థం చేసుకుంటారో వాళ్ళే విముక్తి వైపు నడుస్తారు. చూడండి, మనిషి బాధ నుంచి పారిపోతే ఏమవుతుంది? భయం పెరుగుతుంది. మరి ఆ బాధను ధైర్యంగా ఎదుర్కొంటే ఏమవుతుంది? జ్ఞానం పెరుగుతుంది. ఇదే, అందుకే మనం కష్టాలకు పారిపోకూడదు. మరి ధైర్యాన్ని ఎలా పెంచుకోవాలి అంటే, చిన్న సమస్యల నుంచి మనం మొట్టమొదటగా ప్రారంభించాలి. చిన్న కష్టాలు వస్తాయి, వాటిని ప్రశాంతంగా ఎదుర్కోవటం మనం అలవాటు చేసుకోవాలి. దానికి ఏం చేయాలి? మనం ఈ శ్వాస పైన ధ్యాస ఉంచాలి. మనకి ఏదైనా భయం కలిగిందనుకో, ఏం లేదు, ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కళ్ళు మూసుకొని హాయిగా మన లోపలికి మనం ప్రయాణం చేయాలి. మనలో జరుగుతున్నటువంటి ఆ శ్వాసను మనం గమనించాలి. ఇంకా మనకు వచ్చేటటువంటి ఎప్పుడు నెగటివ్ ఆలోచనలు వస్తుంటాయి. ఆ నెగటివ్ ఆలోచనలు కాకుండా మంచి ఆలోచనలు మనం పెంచుకోవాలి. ఏదైనా నా వల్ల కాదు అనకూడదు, నేను చెయ్యగలను, నా వల్ల అవుతుంది, నేను చేస్తాను అనే భావనే మనకు చాలా చాలా ముఖ్యమైనది. మరి ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా పత్రి గారు ఇచ్చినటువంటి ఈ ధ్యానం చేయాలి. ధ్యానం చేయడం వల్ల మన మనస్సు స్థిరత్వానికి వస్తుంది. చూడండి, సముద్రం ఉంది, సముద్రం మీద తుఫాన్ వస్తే ఏమవుతుంది? బయట ఎంతో గందరగోళంగా ఉంటుంది, కానీ ఆ సముద్రం లోతుల్లో ఎంతో ప్రశాంతత ఉంటుంది. అంటే సముద్ర పై భాగంలో ఆ తుఫాను ఎంత ఉగ్ర రూపంలో వచ్చినా సముద్రం లోతుల్లో ఎంత ప్రశాంతత ఉంటుందో, అలాగే మనిషి జీవితంలో బయట చూడటానికి ఎన్ని కష్టాలు వచ్చినా మన అంతరంలో ప్రశాంతత అనేది ఉండాలి. వస్తుంది, ఆ స్థితి మనకు వస్తుంది. ఎలా వస్తుంది అంటే, ఈ పత్రి గారు ఇచ్చినటువంటి శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారానే మనకు తప్పకుండా సాధ్యమవుతుంది. ఒక నిజమైన ధ్యానికి బయట ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా అతడు లోపల ప్రశాంతంగా ఎదుర్కొంటాడు. అందుకే ఇవన్నీ అలవాటు చేసుకోవడానికి మనం ధ్యానంతో పాటు ప్రతిరోజు మన జీవితంలో ఏదైనా ఒక సమస్య ఎదుర్కొన్నప్పుడు ఏమని చెప్పుకోవాలంటే, ఏ కష్టం వచ్చినా నేను ధైర్యంగా ఎదుర్కొంటాను అని ఆ కష్టం వచ్చినప్పుడు అనుకోను. ఉట్టిగా ప్రతిరోజు అనుకో, లేకున్నా కోరుకున్నాం అనుకోండి, లేనివి కూడా వచ్చి పడతాయి. అందుకే చెప్తారు కదా, తటవర్తి రాఘరావు సార్ చెప్తారు, ఏం చెప్తారంటే, తిరుపతి వెంకటేశ్వర స్వామి గోవిందనామాల్లో అనాథరక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద అని అంటారు కదా. అంటే ఆపదలు వస్తాయి, రక్షించు అంటే నీకు నువ్వుగానే కోరుకుంటున్నావు ఆపదలు, మళ్ళీ రక్షించమని ఆ భగవంతుణ్ణి అడుగుతున్నావు. అందుకే కష్టం వచ్చినప్పుడు మనం అనుకోవాలి, నేను ఏ కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటాను, నేను ఎట్టి పరిస్థితుల్లో భయపడను, నాలో అంత విశ్వాసం ఉంది, ఈ పరీక్ష నన్ను బలపరచడానికే వచ్చింది, నా
అంతరంగంలో నాకు ఎంతో బలమైనటువంటి అపారమైనటువంటి శక్తి ఉంది అని ఇవన్నీ మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం భావించుకున్నాం అనుకోండి, మనకు తెలియకుండానే కొత్త రకమైనటువంటి బలం మనలో నిండిపోతుంది. ఎందుకంటే మానవుడికి కష్టాలు లేకపోతే ఎదుగుదల అనేది ఉండదు. చూడండి, నడక నేర్చుకునే పిల్లవాడు ఏం చేస్తాడు? నడక నేర్చుకుంటుంటే ఎన్నోసార్లు కింద పడతాడు. నడవడం ఆపుతాడా? ఆపడు. ఎన్నిసార్లు కింద పడ్డా లేచి నడుస్తాడు. అలాగే మన జీవితంలో మనం కూడా అపజయాలు, నిరాశలు, బాధలు, సమస్యలు, కష్టాలు, దుఃఖము ఇవన్నీ అనేది ఒక కోవకు చెందినవి. అంటే మన చివరి శ్వాస వరకు ఇవి వస్తూనే ఉంటాయి. కానీ ఇవి మనం ఎదుర్కొంటుంటే ఈ ఎదుగుదలలో మనం ఎంతో నేర్చుకుంటున్నామా లేదా? మనం ఇన్ని సంవత్సరాలలో ఈ ప్రాపంచిక జీవితంలో ఎన్ని రకాలుగా నేర్చుకున్నాం. మరి నిజమైన ధ్యాని ఏం చేస్తాడంటే కష్టాల్లో కూడా ప్రశాంతంగా ఉంటాడు, బాధల్లో కూడా ఆశను ఎట్టి పరిస్థితిలో కోల్పోడు, తను ధైర్యంగా ఉంటాడు, ఇతరులను ధైర్యంగా ఉంచుతాడు. తన యొక్క జీవితాన్ని శాపంగా భావించడు. ఎందుకంటే అతను తెలుసుకున్నాడు, ప్రతి కష్టం నన్ను మరింత లోతైనటువంటి వ్యక్తిగా మార్చుతుంది అని చెప్పేసి నిజమైన ధ్యాని అనుకుంటాడు. మరి గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి ఈ 5వ సూత్రం మన జీవితానికి ఎంతో గొప్ప మహాబలాన్ని చేకూరుతుంది. ఏంటది? కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలి. ఎందుకంటే కష్టాలు మన శత్రువులు కావండి, అవి మనలో నిద్రిస్తున్నటువంటి ఆ శక్తిని మేల్కొల్పే గురువులు. మనకు వచ్చినటువంటి కష్టాలు మన గురువులు. మరి ధ్యానం చేసే వ్యక్తి పారిపోడు, వాటిని ప్రశాంతంగా చూస్తాడు, ధైర్యంగా ఎదుర్కొంటాడు, జ్ఞానంగా మార్చుకుంటాడు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, తుఫాను ఎంత పెద్దదైనా ఆకాశాన్ని ఓడించలేదు. అలాగే జీవితం ఎంత కష్టం వచ్చినా, మన జీవితంలో మనం జీవించే ఈ జీవితంలో ఎంత కష్టం వచ్చినా ధైర్యంగా నిలబడే మనసును ఎవరు ఓడించలేరు. చూడండి, కొంతమందికి ఎన్నో కష్టాలు ఉంటాయి. కొంతమందికి చూసింటాం మనం ప్రాపంచిక జీవితంలో. మనం అదే విధంగా మహాభారతంలో పాండవులను చూస్తే కూడా ఎన్నో కష్టాలను, మరి ఆ పాండవులను మనం చూడలేదులే, నిజం చెప్పాలంటే చూడలేదు. కానీ మనమైతే సినిమాల ద్వారా, పెద్దలు చెప్పిన ద్వారా విన్నాం కదా. ద్రౌపది మాతకి ఎన్ని కష్టాలు వచ్చాయి, కుంతీదేవికి ఎన్ని కష్టాలు వచ్చాయి, పాండవులకు ఎన్ని కష్టాలు వచ్చాయి. అయినా సరే వాళ్ళు ధైర్యంగా ఎదుర్కొన్నారు, ఎప్పుడు కూలబడిపోలేదు. మరి మన జీవితంలో మనం కూడా మనకు వచ్చిన కష్టాలకు కూలబడిపోకుండా ధైర్యంగా ఎదుర్కోవాలి. ఈ సూత్రాన్ని ఎవరైతే వాళ్ళ జీవితంలో ఆచరించడం ప్రారంభిస్తారో నిజమైనటువంటి ఆధ్యాత్మికత మొదలవ్వడం ఆ రోజు నుంచే మొదలవుతుంది. ఏంటి ఆ సూత్రం? కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలి. అది కేవలం పత్రి గారు ఇచ్చినటువంటి శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఓకే, మరి ఒక 2 నిమిషాలు ధ్యానంలో కూర్చుందా.